హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే మార్చ్ 12th మా పేరెంట్స్ 25th యానివర్సరీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి మమ్మీ గారెలు వేస్తుంది. గారెలు వేసాక పూజ చేశారనమాట. చేశాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అందరం కలిసి భద్రాచలం గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకైతే భద్రాచలం చాలా దగ్గర, 25 to 30 minutesలో రీచ్ అయిపోతాం అనమాట. గుడికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు అందరం మార్నింగ్ 4కే లేసాము. సో దగ్గరకు వచ్చేసాము, ఇంకొక 5 minutes అంతే. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మన వెహికల్ని బట్టి వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. 50 to 150 మధ్యలో ఉంటుంది. సో ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి దర్శనం కోసం లోపలికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ ఆంటీతో బొట్టు పెట్టించుకొని వెళ్ళాము. ఎంట్రన్స్ ఇక్కడ నుంచే అనమాట. స్టెప్స్ కొన్నే ఉంటాయి, అంత ఎక్కువేమి ఉండవు. ఒక 2 minutesలో మనం పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫోన్స్ పెట్టేయాలి అని చెప్తున్నారు, అంటే అంత స్ట్రిక్ట్గా ఏం చెప్పట్లేదు. సో మమ్మీ డాడీ అయితే ఇచ్చారు, నేనైతే ఇవ్వలేదు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహాలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ సీతాదేవి శ్రీరాములు వారి ఎడమ పక్క ఒడిలో కూర్చొని ఉంటారనమాట. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదం తీసుకోవడానికి సెపరేట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వచ్చామన్నమాట. లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి తీసుకున్నాం. ప్రసాదం తీసుకున్న తర్వాత అన్నదానం దగ్గర తినడానికి వెళ్తున్నాం. టోకెన్స్ మనం పైననే తీసుకోవాలి. అండ్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 2 PM అనమాట. అన్నదానం ఇక్కడ ఫ్రీయే అండ్ ఈచ్ పర్సన్కి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. మేమైతే లోపలికి వచ్చి కూర్చున్నాము, ఇంకా టైం అవ్వలేదు. స్వీట్ చట్నీ, పప్పు, కర్రీ, వైట్ రైస్, సాంబార్, ఇంకా మజ్జిగ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. దర్శనం అయ్యి తినేసిన తర్వాత గోదావరి దగ్గరికి వెళ్తున్నాము. వాటర్ ఎక్కువ ఏం లేదు, జస్ట్ అట్లా వెళ్ళేసి నీళ్లు చల్లుకుందామని చెప్పి వెళ్తున్నాం. ఎండ మాత్రం మామూలుగా లేదు, కొద్దిసేపటికే మొత్తం ఫుల్ చెమటలు పట్టేశాయి. ఇక్కడ గోదావరిలో పసుపు, కుంకుమ వేసి ఇంకా వాటర్ తల మీద చల్లుకున్నాం అన్నమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది పింక్ ఫ్లవర్స్తో, అసలు ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. అండ్ మార్నింగే లేచి బయలుదేరి వెళ్ళాం కాబట్టి దర్శనంకి అంత ఎక్కువసేపు ఏం పట్టలేదు, ఫాస్ట్గానే అయిపోయింది. సో కాసేపట్లో ఇంటికైతే రీచ్ అయిపోయాం. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని చక్కెర పొంగలి తిన్నాము. టేస్ట్ అయితే భలే ఉంది. మమ్మీ డాడీ కోసం కేక్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసా. ఐస్ క్రీమ్ కేక్స్ ఇష్టం అనమాట ఇద్దరికి, సో మోస్ట్లీ అవే ప్రిఫర్ చేస్తా. కేక్ తీసుకున్న తర్వాత నేను, మమ్మీ డాడీ, బాబాయ్, పిన్ని, చెల్లి అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఇది కొత్తగా పెట్టారు, చూడ్డానికి కూడా నీట్గా బాగుంది. ఫుల్గా తినేసి ఇంకా మమ్మీ డాడీకి కేక్ కట్ చేపించి ఇంటికైతే వెళ్ళిపోయాం. సో మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ అయితే ఇలా జరిగింది. అండ్ గిఫ్ట్స్ ఇవ్వకపోతే ఎలా? ఇంటికి వెళ్ళే ముందు యానివర్సరీ గిఫ్ట్స్ మమ్మీ కోసం శారీ అండ్ డాడీ కోసం పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.